ఈ మూడు విషయాల్లో మనం బలంగా ఉండాలి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఎన్నిసార్లు వెళ్ళలేదండి ఈ మాట. విశ్వాసం అనే మాట వినకుండా ఎప్పుడైనా మనం విశ్వాసంగా జీవించామా? నిరీక్షణ గురించి ఎన్నిసార్లు విన్నాం? మరి ప్రేమ గురించి ఎన్నిసార్లు విన్నాం? విన్నాం. రాసుకున్నాం. చెప్పుకున్నాం. కానీ అవసరమైన సమయంలో గుర్తురాలి. సంవత్సరం అంతా మన పరీక్షకి సంబంధించిన సిలబసే చదువుతాం, ఆ నోట్స్లే రాసుకుంటాం, అవే కంఠస్థం చేస్తాం. పరీక్ష హాల్లోకి వెళ్ళిన తర్వాత హాల్లో కూర్చుని పెన్ను పేపర్ పట్టుకున్న తర్వాత ఆ ప్రశ్నలకు జవాబు దొరకకపోతే నువ్వు సంవత్సరం అంతా విన్నదానికి, సంవత్సరం అంతా చదివేదానికి, సంవత్సరం అంతా రాసుకున్న దానికి ఉపయోగం ఉందా? చెప్పడం ఉందా? ఎవరు నిజమైన జ్ఞానవంతులు అంటే సంవత్సరం అంతా క్లాసులో వెరీ గుడ్ అనిపించుకున్నవాడు కాదు, పరీక్షా సమయంలో వెరీ గుడ్గా రాసినవాడు. మన పరిస్థితి ఎలా ఉందంటే, నేటి క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే, ఆలయంలో వెరీ గుడ్, ఆరాధనలో వెరీ గుడ్, ఆన్లైన్ ప్రార్థనలో వెరీ గుడ్, అనేక కార్యక్రమాల్లో పాల్గొనడంలో వెరీ గుడ్. కానీ కష్ట సమయం వచ్చినప్పుడు అవసరమైనవి మన గుర్తు రావడం, అవసరమైనవి మన మనసులో స్ఫూరించడం వల్ల నాకు ఎక్కువ అవసరం లేదనుకో, కావాలి చేతులు ఆడడం లేదనుకో, ఈ యొక్కనే. లేదంటే ఇలాగే మనకు ఆయనకు వచ్చిందంటే ఆయన అది గుర్తవుతున్నాయి. అంటే శ్రమ ఏదైనా సంభవించినప్పుడు శ్రేష్టమైన విషయాల్లో బలంగా ఉండి మనం వాటిని ఎదుర్కోవడానికి బదులుగా శ్రేష్టమైన వాటిలో బలహీనంగా ఉండి ఎదుర్కొనే శ్రమలో బంధించబడుతున్న స్థితి మనకు కనబడతా ఉంది. అందుకే మరలా ఈ మూడు విషయాలు నవజనంలో మాటనే ఏమంటాడండి, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును అంటే వరుసగా 10 స్తంభాలు నిలబెట్టాం, పెద్ద గాలు వేసింది, అందులో 7 స్తంభాలు పడిపోయినాయి, 3 స్తంభాలు నిలబడి ఉన్నాయి. మనం వేసేటప్పుడు ఏమనుకున్నాం? 10 స్తంభాలు నిలబడే ఉంటాయి అనుకున్నాం. తీరా చూస్తే దానికి ఎదురైన పరీక్షలో, దానికి ఎదురైన ఇబ్బందిలో, శ్రమలో 7 స్తంభాలు కింద పడిపోయినాయి, 3 స్తంభాలు నిలబడము అంటే అలా నిలబడిపోయినాయి కాదండి, ఎదురైన అన్ని అనుభవాలకు తట్టుకుని నిలబడేవి అని. ఇప్పుడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలబడటం అనే మాటకి అర్థం ఏంటంటే నిలబెట్టేవి అని. నిలుచును అనే మాటకి అర్థం అవి నిలుస్తాయి. లేక విశ్వాసం అనే బోర్డు ఎట్టి చూసారంటే అన్ని పడిపోయినాయండి, విశ్వాసం అనే బోర్డు ఒకటి నిలబడిందండి. బోర్డు నిలబడడం అది కదా. లేక నిరీక్షణ అనే పేపర్ అలా ఉండిపోయిందండి, మిగతా పేపర్లన్నీ సిరిగిపోయినాయండి. కొన్నిసార్లు మనం ఆ మిరాకిల్స్ గురించి చెప్పుకున్నప్పుడు అంటే ఇంట్లోనంటే అన్నీ కాలిపోయినాయండి, బైబిల్ మాత్రం కాలేదండి, బైబిల్ ఒక్కటే కాలేదండి. నిజంగా దానికి ఫోటో తీసి చూసారా పరిశుద్ధ గ్రంథం యొక్క ఏంటది శక్తి ఎంత గొప్పదో. ఇలాగా పక్కన పోవడం, ఇలా మనం జబ్బలు సరిచేస్తుంటే 4-5 బైబిల్ ఎట్టేసి నిప్పెట్టారు. మరి కాలిపోతున్నాయి చూడండి అంటాడు ఆ దుర్మార్గుడు. అంటే మనం విశ్వాసంతో చెప్పుకున్న సాక్ష్యాలు కొంతమంది వెగులుగా మార్చే ఆలోచనలు కూడా చాలా ఉన్నాయి. కనుక వాక్యాన్ని వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు విశ్వాసం అనే పేపరు లేకపోతే నిరీక్షణ అనే ఆ పుస్తకం అవి కాలిపోలేదు, అవి అలాగే నిలబడ్డాయి అని అక్షరార్థంగా వస్తు సంబంధంగా చూడవద్దు సుమా. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం జాగ్రత్తగా గమనించండి, నిలబెట్టే వాటిని అభివృద్ధి పరుచుకోవాలి, పడగొట్టే వాటిని, పడగొట్టే ఆలోచనలను పతనమయ్యే ఆలోచనలు కాదు. ఈ రోజున మనం ఎందుకు బేటతో ఉంటున్నాం, ఎందుకు బలహీనతలకు గురవుతున్నాం అంటే నిలబెట్టే వాటి విషయంలో ఏమో నిలకడగా ఉండలేకపోతున్నాం, పడగొట్టే వాటి విషయాలకేమో పడి పరిగెడతా ఉన్నాం. అందుకే ప్రభు చెప్తా ఉన్నాడు, ఈ 3 నిలుస్తాయ్యా. ఈ 3 ఎప్పుడు నిలుస్తాయి తెలుసా? ఎల్లప్పుడూ. అక్కడ పైన అంటాడు, పరిస్థితులు ఎలా మారినా, కాలం ఎలా మారినా, స్థితిగతులు ఎలా మారినా ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడని అంటాడు. అంటే నీ జీవితంలో నిలబెట్టేవి నీలో లేకపోతే,
నువ్వు ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని కూడబెట్టుకున్నా, ఎంత పోగేసుకున్నా నువ్వు పడిపోతావు. కనుక నిలకడగా ఉంచేవి, నిలబెట్టేవి, నిలిచేవి అయిన ఈ 3 నీలో ఉన్నాయా? ఏంటి 3? ఒకటి విశ్వాసం. ఒకటేంటండి? విశ్వాసం అనే మాటకు అర్థం ఏంటంటే, విశ్వాసం అనే మాట విశ్వాసం అనే మాటకు అర్థం ఏంటి? మీరు చెప్పండి, ఆయన చూడండి, చెప్పండి. జవాబు ప్రశ్న మీకు వేస్తే నేను ఏదో పని చూసుకుంటాను, మీరు జవాబు అమ్మా. విశ్వాసం అనే మాట కాదు. ఇప్పుడు ఒక ప్యాక్ తీసుకొచ్చాను కదా, ఇదేంటి? రొట్టె. నేను మాట చెప్తే 2 మాట చెప్తారా? అంటే మీరు అన్నారు కదండి. చూడండి, నిజంగా మీకు ఎక్కువ ఆకి చెప్పడం. విశ్వాసం అనే మాటకి అర్థం ఏంటంటే, రొట్టె ద్రాక్షారసం అనే ఆలోచనలో ఉండిపోతే విశ్వాసం కాదు. క్రీస్తు శరీరము రక్తం. విశ్వాసం అనే మాటకి ఒక పెద్ద డిఫినేషన్ చెప్పుకోవట్లేదు. ఇక్కడ నేను చూస్తున్న ఈ 2 పదార్థాలు లోకంలో ఉన్న వాడికి పదార్థాలు, నాకు ఒక పెద్ద పరమార్థము. సో విశ్వాసము అంటే వస్తురూపముగా చూసే వాటిని ఈ రోజున మనము ప్రభు యొక్క రక్తమాంసములకు సాదృశ్యంగా విశ్వసిస్తూ ప్రార్థన చేసి స్వీకరిస్తున్నాం. మనము భుజించుచున్నది రొట్టె ద్రాక్షరసములను కాదు, వాటి పోలికలో ప్రభు యొక్క యేసు శరీరంలో పాలిభాగస్తులం అవుతున్నాము. ఆయన ఇచ్చిన ఆజ్ఞను నెరవేరుస్తున్నాం. అది విశ్వాసం. ఫలాలను తీసుకోవడానికి కొంతమంది పాపం జూన్ నెలలో మొదటి ఆదివారం పెడతారండి. ఇంతకుముందు మీరు ఎలాగో దొంగతనంగా పెట్టేసి తెల్లవారుజామున 5 గంటలకు పెట్టేసి ఇచ్చేసిపోదు కదా, అలాగే ఇస్తారా? లేకపోతే ఏదైనా సీక్రెట్ ఏర్పాట్లు ఏమైనా చేశారా? అదేంటో మరి బహుశా బాగుంటే చేసేసేవాడినేమో. నాకే కరోనా వచ్చినందువల్ల నేను ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు, దేవాలయ చిత్తం అని ప్రార్థన చేసి ఆ వారంలో ఆన్లైన్ ప్రేయర్ మాత్రం పెట్టడం జరిగింది. అయితే విశ్వాసం ఏంటంటే, ఇది స్వీకరించలేకపోయామనే భావన కన్నా, అయ్యో ప్రభు శరీరంలో మనం పాలిభాగస్తులమైనప్పుడు కలిగే ఆ దీవెన, ఆ యొక్క బలము, ఆ శక్తి, ఆ ఆనందము, ఆ యొక్క ఉద్యమము మనం కోల్పోయామే అనే బలహీనత కొంతమందికి వచ్చింది. ఈ రోజున ఇస్తున్నాం, తెలుస్తున్నాం, అన్ని అనుమతులు వచ్చినాయి అంటే కొంతమంది మరి ఎందుకు రాలేదు అనేది దేవునికి ఎరుక. వాళ్ళకి విశ్వాసం లేదు, మీకు విశ్వాసం ఉందని సర్టిఫికేట్లు మాకు ఇచ్చి పంపించరు. కానీ రాలేని వాళ్ళు కూడా రాలేనంటే ఉంచండి. వచ్చిన మనము సంపూర్ణ విశ్వాసంతో ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులం. విశ్వాసం అనేది దేవుని మందిరంలో దేవుని సన్నిధి మనకి లభిస్తుంది. ఆత్మస్వరూపుడిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, మనం ఎక్కడ ఉన్నా ఆయన మనతోనే ఉంటాడు. ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఎలాంటి సందర్భాలైనా మనల్ని విడువడు, ఎడబాయడు. దేవుని అందరి విశ్వాసము ఆడు ధైర్యాన్ని పుట్టిస్తుంది. దేవుని అందరి విశ్వాసం నూతన ఉత్సాహాన్ని పుట్టిస్తుంది. ఈ రోజున ప్రభు మీద మనకి ఎంత విశ్వాసం ఉంది, ప్రభు మీద మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. విశ్వాసమే నిలబెడుతుంది. ఏం నిలబెడుతుందండి? ఏం నిలబెడుతుంది చెప్పండి? నమ్మకమే నిలబెడుతుంది. నమ్మకం లేకపోతే భక్తి నిలబడదు. నమ్మకం లేకపోతే సంసారాలు నిలబడవు. నమ్మకం లేకపోతే సంబంధాలు నిలబడవు. నమ్మకం లేకపోతే ఏమీ నిలబడవు. అందుకే మనం దేవుడిని నమ్మాలి. ఆ నమ్మకంతో మనం అన్ని విషయాల్లో నమ్మకంగా నిలబడాలి. హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రభు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, ఒక్కసారి మీ విశ్వాసపు వాళ్ళని మీరు పరిశీలించుకోండి. నిజంగా కష్టం వచ్చిన, కంగారు వస్తుందా, లేక నా దేవుడు ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు అనే ఆలోచన వస్తుందా?
వైద్యం చేయించుకోవడం, మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్ పెట్టుకోవడం తప్పు కాదు. చాలా మంది వాటిని అవిశ్వాసానికి గుర్తులుగా చదువుతున్నారేమో, ఏ కారణమో. నీవు తీసుకునే జాగ్రత్తలు నిన్ను అవిశ్వాసం చేస్తున్నాయి అనుకోవద్దు. నీవు తీసుకునే జాగ్రత్తలు నీ విశ్వాసమునకు సూచికలుగా. ఇదిగో ప్రభు నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను వీటిని ధరిస్తున్నాను, వీటిని ఉపయోగిస్తున్నాను. కానీ వీటన్నిటికన్నా మించి దేవుడే నాకు ఒక చక్కని మాస్క్. ఎవరండి? ముతికి మాత్రమే ధరించారు. బాప్తిస్మం తీసుకున్నప్పుడు పైనుంచి కింద వరకు ఏ మాస్క్ వేసుకున్నాము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తు యేసును ధరించి ఉన్నారు అన్నాడు. క్రీస్తు యేసు అనే మాస్క్ మనం ధరించాం. ఒకవేళ శరీరపు సంబంధమైన విషయాలు మనం బలహీనం కావచ్చేమో, కానీ మన విశ్వాసం మనల్ని ఎన్నడూ మనసులో బలహీనపరచదు. ఈ విషయంలో బిషప్ గారు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనకి హార్ట్ ఆపరేషన్, కిడ్నీస్ కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నాయి. కాళ్ళకు నరాలు పొంగి వెనుకొస్తేనని అదొక ఇబ్బంది. ఆయనకి కరోనా వచ్చింది, మాకు కంగారు వచ్చింది. ఎందుకంటే ప్రభు కొంచెం ఆరోగ్యంగా ఉన్నాం మేము, మాకు కొంచెం పర్వాలేదు. సార్కి ఎలాంటి పరిస్థితి అయింది, ఆయన ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఎలా ఒక పక్కన ప్రార్థన చేసుకున్నారు, మరో పక్కన ఆయన మెడికేషన్ తీసుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే నాకన్నా త్వరగా ఆయన కోరుకున్నాడు. మేము 15 రోజులు కోరుకుంటే ఆయన 5 రోజులకే కోరుకున్నాడు. 5 రోజులకి ఆయన ఆఫీస్కి వెళ్ళి ఆయన పని ఆయన చేసుకున్నాడు. సో తేడా ఏంటని ఆలోచించాం. ఆయన వాడిన మందు, మేము వాడిన మందు కొంచెం అటు ఇటు తేడా ఉండొచ్చేమో, కానీ ఆరోగ్య పరిస్థితులను బట్టి వీఆర్ బెటర్ పొజిషన్. మాకు ఆపరేషన్లు ఏమి జరగలేదు కాబట్టి మేము త్వరగా కోలుకోవాలి. ఆయన త్వరగా కోలుకున్న తేడా ఏంటి అంటే ఆయన యొక్క మైండ్ చాలా స్ట్రాంగ్ మైండ్. అంటే ఆయనకున్న విశ్వాసం మాలో విశ్వాసం కన్నా బలమైందని తెలుసుకోండి. సో ఆత్మవిశ్వాసము, దేవుని యందు విశ్వాసం వలన ప్రతి బలహీనత నుండి త్వరగా బయటకు వచ్చేలా చేస్తారు. ఈ సమయంలో విశ్వాసం మిమ్మల్ని నిలబెడుతుంది. మీ విశ్వాసం నిలబడుతుందో లేదో ఆలోచన. ఇక రెండవది ఏంటంటే నిలబెట్టే విషయం. రెండవది ఏంటి? నిరీక్షణ అనేది కూడా చాలా అవసరం. మన ప్రియులు విజయపాల్ గారి విషయంలో ఆయనతో నేను ఆఖరిగా మాట్లాడినప్పుడు ఒకటే చెప్పాను, మీరు భయపడకండి, దేవుడు తప్పకుండా మిమ్మల్ని తిరిగి లేవనెత్తుతారు. అంటే ఆయన అన్న మాటలు అప్పుడప్పుడు నాకు గుర్తొస్తున్నాయి. లేదు సారు, ఊపిరి పీల్చుకోవడం కష్టం అయిపోతుంది, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, దేవుడి రాజ్యంలోకి వెళ్ళిపోతాను. ఆ మాట దేవుడి రాజ్యంలోకి వెళ్ళిపోతాననే మాట ఆయన భూమి మీద ఇక నాకు నిరీక్షణ లేదు. నా నిరీక్షణ దేవుడి రాజ్యం పడే నిరీక్షణ. అంటే బాగుంటాననే ఆలోచన చేయలేదు. బాగుంటానన్న ఆలోచన కన్నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతానన్న ఆలోచన ఆయనకి ఎక్కువ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళ పిల్లలతో మాట్లాడినప్పుడు ఆ కరోనా వచ్చిన 4వ రోజున ఆయన వాయిస్ మెసేజ్ పెట్టి, అమ్మ నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, ఏమి భయపడకండి అని వాయిస్ మెసేజ్ పెట్టేసి వాళ్ళకి పెట్టిన మెసేజ్ వాళ్ళు చెప్తూ ఉంటే, సో ఈయన నిరీక్షణ ఇక భూమి మీద ఎక్కడ ఉంది? దేవుడి దగ్గరికి వెళ్ళాలనే నిరీక్షణే తప్ప బ్రతకాలి, దేవుడి సేవ చేయాలి, లేక ఇంకా ఏదో చేయాలనే ఆలోచన ఆయనకు లేదు. సో ఆయన నిరీక్షణ ఆయన కొనసాగించుకున్నాడు. ఆయన నిరీక్షణ ఆయన ఫుల్ఫిల్ చేస్తుంది. కానీ ప్రభు విషయంలో, ప్రభు సన్నిధిలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు తిరిగి బాగుపడతాం అనే నిరీక్షణలో రండి. తిరిగి మమ్మల్ని దేవుడు లేవనెత్తుతాడు. పతనం వెళ్ళిపోయిన జీవితాలు, పరిస్థితులు మారిపోయి, అప్పుల్లో వెళ్ళిపోయాం, తీరని కష్టాల్లోకి వెళ్ళిపోయాం, కృంగిపోయాం, తిరిగి లేవలేం, అయిపోయింది వాళ్ళ పని, ఇంకేం వెళ్తుంది అన్నట్టు అయిపోయాం. సో ప్రపంచానికి నిరీక్షణ లేకపోవచ్చు, కానీ ప్రభువుని నమ్మిన మనకి
నిలబెట్టే మాట ఏదో తెలుసా? భవిష్యత్తు మీద ఒక ఆశ కలిగి ఉండండి. నువ్వు నిరీక్షణ ఉంచు. లోకం నీతో చెప్తుంది నీ పని అయిపోయిందని, నీకు ఇంక భవిష్యత్తు లేదని, నువ్వు బయటకు రాలేవని. మన మధ్యన ఒక చిన్న పార్టీకి సంబంధించిన ఉదాహరణ చెప్తున్నాను అనుకోవద్దు, కానీ రేవంత్ రెడ్డి అనే మాట్లాడినారు ఎక్కడ? రేవంత్ రెడ్డి ఆయన క్రైస్తవుడు కాదు, కానీ జరిగిన సన్నివేశం చెప్తున్నాను. అతడు ఒక భయంకరమైన కేసులో ముద్దాయిగా తెలంగాణ రాష్ట్రంలో పట్టుబడ్డాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయాడు. ఇప్పుడు అతడు ఆ కేసులో నుంచి బయటపడడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఈ తెలంగాణ నాయకులు వాళ్ళు ఇతను చాలా తొక్కేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఎంత తొక్కేశారంటే ఇంకా ఇతను భయపడతాడని అవడానికి. చివరికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అక్కడ కూడా ఓడిపోయాడు. అయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టుకుని మరలా ఎంపీగా పోటీ చేసి జాగ్రత్తగా ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాడు ఎంపీగా నెగ్గాడు. ఎంపీగా నెగ్గిన వాడు ఈ రోజున అసలు ఎక్కడున్నాడో రేవంత్ రెడ్డి అన్నట్టుగా అయిపోవలసిన రేవంత్ రెడ్డి ఈ రోజున కాంగ్రెస్ అధ్యక్షుడిగా తెలంగాణకు పరిచయం చేయబడతాడు. అంటే నేలకు కొట్టిన బంతి తిరిగి పైకి లేసినట్టుగా పాతాళానికి వెళ్ళిపోయిన అతని యొక్క రాజకీయ కెరీర్ తిరిగి మళ్ళా ప్రతిపక్ష నాయకుడు హోదాకి వెళ్ళిపోయినట్టు చేసింది. సో మనుషులలో ఇలాంటి కథలను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తానంటే, పడ్డవాళ్ళు పడిపోయిన చోటే ఉండిపోవడం. లోకంలో కూడా చాలా మంది పడి లేచిన వారు ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఈ కరోనా పరిస్థితులు ఈ 2 నెలల్లో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు, మీకు ఎదురైన సమస్యలు కావచ్చు, ఒకవేళ మనం ఎక్కడో దిగువ స్థాయికి వెళ్ళిపోయామనే భావంలో ఉండొచ్చు. నిరీక్షణ అవసరం. లోకపు నిరీక్షణ కలవారే అంత పైకి వెళ్ళిపోతే, అంత తిరిగి లేవగలిగితే దేవుని నిరీక్షణ కలిగి ఉన్నాం మనం. ఇక భౌతికంగాను పరమాత్మ చింతనలో కూడా మనం ఎన్నడూ పడిపోవాల్సిన అవసరం లేదు. నిరీక్షణ నిన్ను నిలబెడుతుంది, నిరీక్షణ నిన్ను బ్రతికిస్తుంది. కనుక నమ్మకం, నిరీక్షణ, మూడోది ఏంటండి? ప్రేమ. ఏది ఏమైనా ప్రేమ మనలో నుండి పోవాలి. కొన్నిసార్లు ప్రేమకు దూరం అయిపోతున్నాం. కష్టాలు వచ్చినప్పుడు చివరికి ఏమండి ఇంట్లో మధ్యలోనే ప్రేమ తగ్గిపోతుంది. అన్ని బాగున్నప్పుడు అరగంతం ఎగరగంతం మన చోట కాదు. కానీ ఏదైనా బాగోలేనప్పుడు నీ వల్లే ఈ నప్పులేదు, నీ వల్లే మాకు ఈ జబ్బు, నీ వల్లే మాకు ఈ బాధ అని ఒకరినొకరు ప్రేమ తగ్గిపోయి పోరాటాలిపోయిపోతారు. గమనించండి, ఎన్ని సమస్యలు నీ కుటుంబ సభ్యుల వల్ల నీకు వచ్చినా, నీ వల్ల నీ కుటుంబ సభ్యులకు వచ్చిన ఆ తల్లిదండ్రుల ప్రేమ, భార్య భర్తల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అంతకు మించి దేవుని బిడ్డలమనే ప్రేమ మాలో చెప్పుడు తొలిపోదు. వాడు ఏం చేశాడో తెలుసా అని లోకం విధానంలో మనకి ఎదురైన కష్టాలను నష్టాలను జ్ఞాపకం చేసుకుని ద్వేషించడం కన్నా, మనం ఎన్ని చేసినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, అలాగే మనం కూడా మనం ఎలా తప్పు చేస్తూ వాళ్ళని ప్రేమిద్దాం. ఎంతకాలం బతుకుంటాం మనకే తెలియదు. ఆ బతికినంతకాలం ప్రేమిద్దాం, క్షమిద్దాం, సహాయం చేద్దాం, సహకరిద్దాం. ఎందుకంటే ఆ తదుపరి చెప్పుకోవడానికి అవే మిగిలిపోతాయి. ఏం మిగిలిపోతాయి? నేను ఎంత బాధ పెట్టినానండి, మా అమ్మ నాన్న మమ్మల్ని ఎంతో ప్రేమించారు. మేము ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా పిల్లలు మమ్మల్ని ప్రేమించారు. అంతేగా? వాడు మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు మన గురించి ఏం చెప్తారు? మన చదువు మన పిల్లలు బాబోయే బతికినాక మీ వేసే బాధ పెట్టి అవునా? లేదు, దేవుని ప్రేమ నీలో ఉంటే ప్రేమ సమస్త దోషములను కప్పును. ఆ ప్రేమ పిల్లలలో ఉన్న, కుటుంబంలో ఉన్న, సమాజంలో ఉన్న దోషాలు చూడడం అనిపించేసి వాళ్ళకు కూడా నీ అవసరం ఉంది, వాళ్ళకు కూడా సహాయం చేయాలి, వాళ్ళకు కూడా ప్రభు కొరకు సంపాదించాలి, ప్రభువుకు నీవు వాళ్ళని అప్పగించాలంటే వాళ్ళని ప్రేమించాలి. సో దేవుడి ప్రేమతో మనం నింపబడాలి, ఆ ప్రేమ అందరికీ అందించాలి. సో అప్పుడు మనం నిలబడతాం. 10 కాలం పాటు నిలబడతాం, బ్రతికి లేకపోయినా నిలబడతాం. సో ఏ విషయం చెప్పండి? 1 విశ్వాసం, 2
నిరీక్షణ. 3 ఎవరి మీద విశ్వాసం ఉండాలి? కరోనా వచ్చినా పర్లేదండి, క్యాష్ రెడీగా ఉంది ఇంట్లో, క్యాష్ కదా. క్యాష్ మీద విశ్వాసం నుంచి ఎక్కడెక్కడో విదేశాల నుంచి మందులు తెచ్చుకుని వాడిన వాళ్ళు కూడా మట్లు వేస్తారు. విదేశాల నుంచి వచ్చిన మందులు, విదేశాల నుంచి తీసుకొచ్చిన మందులు వాడిన వాళ్ళు మట్లు వేస్తారు. మరి ఎవరి మీద ఉంచాలి విశ్వాసం? దేవుడి మీద ఉంచాలి. అవన్నీ ఉపయోగించుకోండి, కానీ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? దేవుడు. నిరీక్షణ అయిపోయింది, మన పని వదిలేసుకుందాం, గివ్ అప్ అనే స్థితిలో ఉండదు. చివరి క్షణం వరకు పోరాడుతున్నాడు, నిలబడండి. దేవుడు రాత్రి తర్వాత ఏమవుతుంది? ఉదయం వస్తుంది, రాత్రి ఉండిపోతా, మళ్ళీ ఉదయం వస్తుంది. ఆ చీకటి సమయంలో కాస్తంత నిరీక్షించగలిగితే, కాస్తంత ఓపిక పట్టగలిగితే, ఒక సంవత్సరం ఒక స్థితిలో ఉన్నాం, ఈ సంవత్సరం ఒక స్థితిలో ఉన్నాం, కొంచెం ఓపిక పట్టండి. మరి మంచి రోజులు మనకి దేవుడు ముందు పెట్టారు. విశ్వాసించడం, నిరీక్షించడం. అంతవరకు ఎలా ఉన్నాం? కొట్టిసారా పాపదాపాలతో ఉన్నాం, లేక నువ్వే అనుకున్నాం, లేక మేము వచ్చాం మీరు రాలేదు అన్నాం. ప్రేమను పంచడం, ప్రభు ప్రేమకు ఒక మాదిరికరమైన లేక ప్రభు ప్రేమకు మనం ఒక పాత్రలుగా సాక్షులుగా నిలబడడం. ఆ ప్రేమను ఈ వల్లారాలలో మనం ప్రభు దగ్గర నుండి మరింత స్వీకరిద్దాం, మరింత మన కుటుంబానికి అందిద్దాం. దేవుడి మనం దీవించుకున్నాక ఆ సమయంలో మోకరించగలిగిన వారు మోకరించండి, నిలబడగలిగిన వారు నిలబడండి. ప్రభు భాగాన్ని స్వీకరించడం అంటే ప్రభు శరీరంలో మనము ఆలిభావిస్తూ అవడం, ప్రభు పాత్రలో మనం చేయి పెట్టడం కనుక తండ్రి అపరాధం పాపములను మన్నించండి ప్రభువుని అడుగుదాం. ఎందుకంటే ప్రభు చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు ద్వారా మనం హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది వాడుకగా వేడుకగా చేసే కార్యక్రమం కాదు, పరిశుద్ధాత్మని సహాయం చేత అంతరంగాలను పరిశీలించుకుంటూ ప్రభు పాత్రలో చేయి పెట్టాలని మనం హెచ్చరించబడ్డాం. కనుక దేవా, మా హృదయములు మాలో ఏ దోషారోపణ అయితే చేస్తూ ఉంది వాటిని మీ ఎదుట సమ్మతిపరుచుకుంటున్నాం, అంగీకరిస్తున్నాం. అపరాధముల చేత పాపముల చేత బంధించబడి అనేక రీతులుగా నిన్ను బాధించే వారిగా ఉన్నాము, క్షమించు. నీ సిలువకు సాక్షులుగా ఉండవలసిన మేము అనేక సాకులు చెప్పి క్రైస్తవ జీవన విధానంలోంచి దూరం అవుతున్న వారిగా ఉన్నాము, మమ్మల్ని మన్నించు. యేసయ్యా, లోకం వైపే చూస్తున్నాం, నీ వైపు చూసి కృపనివ్వండి అయ్యా. లోకపు ఆలోచనతో నేను నింపబడుతున్నా, నీ ఆలోచనతో నింపబడే సహాయం చేయండి. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. నెపమేంచకై నీ కృపలో, నెపమేంచకై నీ కృపలో,